ప్రైజ్ ద లార్డ్. ఎంజాయ్స్ ఏ విధంగా పనిచేస్తాయి అంటే మనల్ని మనం మైమర్పించే ఎంజాయ్స్లో మొదటిది మత్తు. ఏ విధంగా అంటారా, మనల్ని మైకంతో మైమరిపించేదిగా ఉండేదే మత్తు. రెండవది ఇతరుల ప్రేమలో రిలాక్స్ అవ్వటం, వాళ్ళ ప్రేమలో మైమరచిపోవాలనుకోవడంలో, ఇతరుల స్నేహాలను వ్యసనంగా మార్చుకోవడంలో, ఈ వ్యసనంగా ఉంటున్న మత్తుకు స్నేహాలకు సమస్తాన్ని కోల్పోతున్న వాళ్ళలో యవనస్తులే చాలా వరకు ఉంటున్నారు. అందుకే సామెత 14:13లో ఒకడు నవ్వుతున్నను వారి హృదయంలో దుఃఖం ఉండవచ్చు, కానీ సంతోషము వ్యసనము అని చెప్పడం జరిగింది. నిజమే, ఎంజాయ్స్లో సమస్తాన్ని కోల్పోతున్న వాటిల్లో మైమర్పించే సుఖాలన్నీ మనం ఏమి కోల్పోతున్నామో అది వ్యసనంలాగా మనం తెలుసుకోలేని వారంగా ఉంటాం. కాబట్టి దుఃఖమున్న సంతోషంగా ఉండడంలో అది లోపల దుఃఖము మనల్ని నిలకడగా ఉంచుతుంది. అందుకే ప్రసంగిలో అంటాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటి యందు సంతోషం లేవను, సంవత్సరములు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని సెలవిచ్చాను. నిజమే, సుఖాలను మైమరిపించే ఎంజాయ్స్లను మనము శృతి లేకుండా జీవితాలను పాడు చేసుకునే దానికన్నా దేవునిలో నిలకడ నియంత్రణ కలిగి దేవుని కృపలో మహిమకరంగా జీవిద్దాం.